హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది పీనట్స్ చాట్ మసాలా అండి. దీనికి కావాల్సింది ఒక బౌల్ తోటి పీనట్స్ అండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, మీడియం సైజ్ టమాటా, మీడియం సైజ్ క్యారెట్, ఒక నిమ్మకాయ, ఒక కొత్తిమీర ఒక గుప్పిడి ఉంటే చాలండి. దీన్ని మనం ముందుగా ఈ పీనట్స్ని ఉడకబెట్టుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు, మీకు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుని ఉడకబెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి, రెడీగా ఉంచుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అది పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి కావాలని మారం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇది స్నాక్స్ బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యమైనదే ఉడకబెట్టినవి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. దీనికి మనం ముందుగా ఈ క్యారెట్ తురుముకొని, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, అలాగే టమాటా కూడా సన్నగా తరిగి ఉంచుకొని కొత్తిమీర రెడీ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్, ఈజీగా అయిపోయేదండి. ఎక్కువ సమయం కూడా 10 నిమిషాల కంటే కూడా ఎక్కువ పట్టదు. ఈ పీనట్స్ని వేసుకుని ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. లైట్గా కొద్దిగా కారం వేసానండి. కావాలని వేసుకోవచ్చు, లేదంటే పిల్లలు తినబడితే అక్కలేకపోతే మానేసేయచ్చండి, లేదంటే వేసుకోవచ్చు తినేమంటే. వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకుని బాడికి పైకి కలుపుకొని నిమ్మరసం పిండుకొని వేసుకోవాలి. ఆల్రెడీ నిమ్మరసం చేదెక్కువ ఉండడం కోసం ఒక అర స్పూన్ ఉప్పు వేసానండి. దానికి అది సరిపోతుంది, ఇంకా ఉప్పు కూడా అక్కర్లేదు. మీరు ఇవన్నీ వేసిన కొత్తిమీర అది వేసుకుని నిమ్మరసం పిండుకొని అడికి పైకి బాగా కలుపుకొని అలాగే మనం రెడీగా ఉంచుకున్న సన్న కర్పూస అంటే సేవ్ అంటారు, దాన్ని పైన వేసుకోవాలి. సర్వ్ చేసే ముందు వేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. బయట మనం కొనుక్కునే దానికంటే కూడా ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా, పిల్లలైనా ఎవరికైనా మంచిదండి. ఎలాగ పల్లీలు అంటే బలమైన ఫుడ్డే కాబట్టి అది పిల్లలకు కూడా బాగానే ఉంటుంది. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చూసి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చెప్తే కామెంట్ చేస్తే నేను ఇంకా మరిన్ని మంచి వీడియో పెట్టడానికి అవకాశం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు మంచి అవకాశం అండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఇలా బౌల్లో తీసుకుని పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.